అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపు అనగా అక్టోబర్ 13వ తేదీన అనగా సోమవారం నాడు వారికి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వారు చేయవలసిన దైవారాధన ఎటువంటిది, వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యల కోసం వారు ఎటువంటి పరిహారాలను అయితే చేయవలసిందైతే పూర్తిగా క్షుణ్ణంగా మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినడం ద్వారా మీకైతే మనం చెప్పబోయేది అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది. అయితే వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ప్రారంభాన్ని అయితే ఇస్తుంది. రోజు మొదలవగానే ఏదో తెలియని ఉత్సాహం, మానసిక తేలికదనాన్ని అయితే అనుభవిస్తూ ఉంటారు. గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తుపై కొత్త ఆశలతో అయితే అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు అందుబాటులో ఉన్నాయనడంలో ఎలాంటి అయితే సందేహం లేదు. మీరు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలు చాలానే వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా అదృష్టం తోడవుతుంది. వృత్తి విషయంలో అయితే మీరు జీవితానికి వస్తే గనక వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. మీ పనితీరు బాగా మెరుగుపడుతుంది. సహోద్యోగులపై మీ అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు అయితే పెట్టడానికి లేదా భాగస్వామ్యాలను కూడా విస్తరించడానికి ఇది చాలా అనువైన సమయం అయితే చెప్పవచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసం ఈ రోజు నుండి అనేక సంక్లిష్ట సమస్యలను కూడా తేలిగ్గా పరిష్కరించే శక్తిని అయితే ఇస్తుంది. అయితే ఈ సానుకూల వాతావరణం మధ్యలో కొన్ని చిన్నపాటి మానసిక సంఘర్షణలు కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సన్నిహితులతో తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా మీరు స్పందించవద్దు. అందువల్ల మాట పట్టింపులు కూడా పెరుగుతాయి. మీరు చెప్పే మాటల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా వహించాలి. కోపం తగ్గించుకొని మౌనంగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మేలు చేస్తుందని తెలుసుకోవాలి. భాగస్వామ్యం వ్యాపారాలు మాత్రం చాలా లాభసాటిగా అయితే సాగుతాయి. మీ భాగస్వామి ఇచ్చే సలహా ఈరోజు మీకు ఆర్థికంగా పెద్ద సహాయం అయితే చేయబోతుంది. ఆర్థికంగా పురోగతి కూడా కనిపిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనుకోని లాభాలు కూడా రాబోతున్నాయి. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా అయితే ఉంటుంది. రుణ సమస్యల నుంచి కొత్త ఉపశమనం లభిస్తుంది. ధనానికి సంబంధించిన ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలత అయితే లేదు. మీరు ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్న సుదూర ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడబోతున్నాయి. ఈ వాయిదా పడడం వల్ల కొద్దిగా చికాకు పడ్డా కూడా అది మీ ప్రయోజనానికి అని తర్వాత మీకే అర్థమవుతుంది. ప్రయాణాల కోసం చేసిన ఏర్పాట్లు నిష్ఫలమవుతాయి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్త వహించడం తప్పనిసరి. అనవసరమైన రిస్కులు అయితే తీసుకోవద్దు. ఆరోగ్య విషయానికి వస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యపరంగా ఉంటారు. ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధించలేవు. శక్తివంతంగా, సమర్థవంతంగా, ఉల్లాసంగా గడపబోతున్నారు. అయినప్పటికీ ఆహార విషయంలో సమయపాలన తప్పనిసరి. అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నపాటి కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. జీర్ణ వ్యవస్థను అదుపులో ఉంచుకోవడానికి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ వాతావరణ విషయానికి వస్తే గనక సోదరమణులతో మీ సఖ్యత చాలా బాగా బలపడుతుంది. వారి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా లభించబోతున్నాయి. ఆస్తి, భూమి సంబంధిత వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కార దిశగా అయితే అడుగులు వేస్తారు. అయితే మళ్ళీ సన్నిహిత విభేదాలకు కూడా చికాకులు అయితే పరుస్తారు. ఈ విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది. మీరు నిజమని భావించిన విషయాలను ఇతరులకు అపార్థాలు కలిగించవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు అయితే కొనసాగించబోతున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. పిల్లలతో జాగ్రత్త వహించడం చాలా మంచిది. వారి ఆరోగ్యం పట్ల, చదువు పట్ల మరింత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వారి ప్రవర్తనలో స్వల్ప మార్పులు కనిపించబోతున్నాయి. వారి నుంచి ఏదైనా రహస్యం దాచడానికి ప్రయత్నిస్తే అది మరింత సమస్యలను కూడా సృష్టించబోయే అవకాశం లేకపోలేదు. ఈరోజు మీ నివాసంలో బంధుమిత్రుల ఆగమనం అయితే ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటి వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేయబోతున్నారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ కొనుగోలు వల్ల ఎంతో సంతోషం అయితే లభిస్తుంది. ఇల్లు లేదా కార్యాలయం కోసం కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు చాలా శుభవార్తలే వినబోతున్నారు. ఈ రాశి వారికి పాత ఇంటర్వ్యూల నుంచి కూడా కొంత పరీక్ష నుంచి సానుకూల అనుకూలం అయితే వస్తుంది. అయితే చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. మీరు పూర్తి చేయాలని తీవ్రంగా అడ్డుకున్న పనులు కూడా ఆటంకాలతో ఆగిపోతాయి. లేదా వాటిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ కూడా అవసరం అవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం అయితే చాలా మంచిది. అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కొంత సమయం తీసుకుని పెద్దవారి
మేరకు అయితే మీరు తర్వాత ముందుకు వెళ్ళడం అయితే మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా నష్టాన్ని అయితే కలిగించవచ్చు. మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు దైవ సేవా కార్యక్రమాల్లో అయితే విశేషంగా పాల్గొనబోతున్నారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ సందర్శన లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత అయితే మీకు లభిస్తుంది. కష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు దైవంపై భారం వేయడం మీకు స్వాంతన అయితే ఇస్తుంది. ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీ ఆధ్యాత్మిక శక్తి అయితే చాలా బలపడుతుంది. చాలా సహాయం ఇస్తుంది. అప్పుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం వల్ల, హామీ ఇవ్వడం వల్ల ఈరోజు అసలు మంచిదైతే కాదు. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రాకపోవడమే కాకుండా సంబంధాలు కూడా మీకు దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఇతరుల నుంచి అప్పు తీసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితమైన లెక్కలు పాటించడం అయితే చాలా అవసరం. ఈరోజు మిమ్మల్ని చికాకు పెట్టే అంశం ఏంటంటే, మీరు ఎవరి పట్ల అయితే అత్యంత ప్రేమను విశ్వాసాన్ని చూపిస్తున్నారో వారే ఈరోజు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ నిజాయితీని ప్రశ్నించే పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. అదే ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించినా కూడా మీరు మౌనంగా ఉండడం వలన పరిస్థితులు అదుపులోకి అయితే వస్తాయి. ఈరోజు సాయంత్రం వేళలో ఏదైనా పాత స్నేహితుడితో మీరు గొడవలు జరిగి మనస్తాపం చెందే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే సామాజిక చర్చల్లో తలదూర్చకుండా ఉండడం కొంచెం మంచిది. మీ శక్తిని నిర్మాణాత్మక పనుల వైపు అయితే మళ్లించండి. మొత్తం మీద ఈరోజు మిశ్రమ ఫలితాలను అందించే రోజు. విజయాలు, ఆనందాలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మానసిక సంఘర్షణల వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రోజును ప్రశాంతంగా గడపడానికైతే ప్రయత్నించండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ సంఖ్య మీకు అదనపు బలాన్ని కూడా చేకూర్చబోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు లేదా లావాదేవీలు చేసేటప్పుడు ఈ సంఖ్య ఉన్న తేదీని లేదా సమయాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. పసుపు పచ్చ రంగు వస్త్రాలు ధరించడం వల్ల లేదా పసుపు పచ్చ వస్తువులను కూడా మీరు దగ్గరుంచుకోవడం వల్ల సానుకూల శక్తి అయితే మీకు పెరుగుతుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. చిన్న చిన్న అడ్డంకులను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే విజయం అనేది మీ సొంతం అవుతుంది. దైవంపై నమ్మకంతో ప్రతి పనిని పాటించండి. అలాగే ప్రతి పరిహారాలు చేయడం వల్ల మీ ప్రతి పనిలో విజయం అనేది మీకు కనిపిస్తుంది. ఎవరిని నమ్మి గుడ్డిగా మోసపోవద్దు. చూశారు కదండి, కర్కాటక రాశి వారు రేపటి రోజున అనగా అక్టోబర్ 13వ తేదీ సోమవారం నాడు వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దైవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి అదృష్టపు సంఖ్య అయితే వారికి కలిసొస్తుంది, ఏ రంగు వారికి కలిసొస్తుంది, పూర్తిగా అయితే మొత్తం మనం చూసాం కదండి. నమ్మకంతో ఆ పరిహారాలన్నీ తప్పకుండా పాటించండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వలన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకున్న వారవుతారు. అలాగే మీరు నిత్యం దైవనామ స్మరణ చేస్తూ ప్రతి పనిని మొదలు పెడితే అందులో విజయం తప్పకుండా సాధిస్తారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.